బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి బిల్లు 1,00,000. భోజనం విఘటించి 8 మందికి అస్వస్థత, రక్తంతో కూడిన వాంతులతో హాస్పిటల్లో చేరిక. షాద్నగర్ మండి హోటల్లో దారుణం, పెళ్లి రోజు హోటల్కి వెళ్ళిన ఓ కుటుంబం గోస. వంట వండుకోవడానికి టైం లేదని బయట రుచికరమైన ఫుడ్ దొరుకుతుండడంతో తిన్నారంటే ఇంకా అంతే సంగతులు అన్నట్లు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో వెల్లడైన విషయం తెలిసిందే. అయితే ఇంకా చాలా మంది హోటల్ గమగమలకు అలవాటు పడి ఆసుపత్రి పాలవుతున్నారు. మ్యారేజ్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తింటే బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి బిల్లు 1,00,000 అన్నట్లుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలోని ఈ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ మంగమ్మ పెళ్లి రోజు ఈ నెల 22 కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మండి హోటల్కు వెళ్లారు. అక్కడ వారు తమకు ఇష్టమైన ఫుడ్ తిన్నారు. ఆపై ఇంటికి చేరిన తర్వాత నరేందర్ రక్తంతో కూడిన వాంతులు విరేచనాలు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం కూడా ఒక్కొక్కరుగా 8 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడ ఉందని వైద్యులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ మెరుపుదాడులు కంటిన్యూ. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహించాయి. ఇక్కడ కొన్ని హోటళ్లలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఓ హోటల్లో ఫంగస్ పట్టిన ఐస్ క్రీమ్, సింథటిక్ కలర్లు వాడుతున్న ఫుడ్ మెటీరియల్ను గుర్తించారు. ఆ కలర్లు వాడిన 8 కిలోల బిర్యానీ, 10 కిలోల మండిన రైస్ను బయటపడేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగునీరు పేరుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే హోటల్కు నోటీసులు జారీ చేశారు.